ఖమ్మం జిల్లాలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఆయన మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. ఇండ్లు మంజూరు చేయండి, యథావిధిగా వాళ్ళ జాగాలో ఇండ్లు కట్టుకోవాలి, లేదంటే మరో వెలుగుమట్ల పునరావృతం అవుతుందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ వీళ్ళందరికీ న్యాయం జరిగేదాకా వీళ్ళకి అండగా ఉంటదని కూడా హెచ్చరిస్తా ఉన్నాం. ఇవాళ ఈ ప్రభుత్వం ఏమైపోయింది? రేవంత్ రెడ్డి ఏమంటుండు? నాకు హిట్లర్ ఆదర్శం అంటాడు. హిట్లర్ను చూసే హైడ్రా పెట్టిన అంటాడు. ఎవడన్నా హిట్లర్ నచ్చుతాడా? ప్రపంచం మీద ఏమంటారు? అరే వీడు ఏంద్రా హిట్లర్ లెక్క తయారైండు అంటారు. అంటే బాగా అహంకారం నెత్తికెక్కి, కళ్ళు కనబడకుండా కళ్ళు నెత్తి మీదకెక్కి ఆగమాగం చేస్తోండి హిట్లరు అంటారు. నేను హిట్లరే ఆదర్శం, హిట్లర్ను చూసి హైడ్రా పెట్టి గరీబోళ్ళు ఇల్లు గులగొడుతున్నా, వాళ్ళ ఇల్లు కూలిపోతుంటే నా కళ్ళల్లో ఆనందం కనబడుతుంది అంటుండు రేవంత్ రెడ్డి. ఇదా ఒక ముఖ్యమంత్రి చేయాల్సిన పని? ఇదా ఒక రెవెన్యూ మంత్రి చేయాల్సిన పని? దయచేసి వీటిని మానుకోవాలని చెప్పి కోరుతా ఉన్నా. రేవంత్ రెడ్డి అంతా బ్లాక్ మెయిల్ అయిపోయింది. ఇప్పుడు మన పిల్లలు కాలేజీలలో చదువుకుంటున్నారు. కేసీఆర్ గారు ఉండగా పిల్లల చదువులకు ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు ఏడాదికి ఇస్తుండే కేసీఆర్. 9.5 ఏళ్లలో 19,500 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ కు కేసీఆర్ గారు ఇచ్చారు. ఇవాళ కాలేజీలకు రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుంచి మన పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తలేడు. కాలేజీలలో ఏమో పిల్లల సర్టిఫికెట్లు ఆపిండ్రు. సర్టిఫికెట్లు ఆపితే కాలేజీలో ధర్నా చేసిండ్రు. అరే పిల్లలు వచ్చి మమ్మల్ని తిట్టిపోతుండ్రు, నువ్వేమో పైసలు ఇస్తలేవు, మేము జీతాలు ఎట్లా ఇవ్వాలి, కాలేజీలు ఎట్లా నడపాలంటే ఆ కాలేజీలో పిలిచి బ్లాక్ మెయిల్ చేసిండ్రు. అట్లే మనకు ఆరోగ్యశ్రీ పథకం దవాఖానలలో పోతే ఆనాడు కేసీఆర్ గారు 2 లక్షల్ని 5 లక్షల రూపాయలు చేసి ఆరోగ్యశ్రీ కింద ట్రీట్మెంట్ ఇప్పించిండు. రేవంత్ రెడ్డి వచ్చినాక దవాఖానలకు పైసలు ఇచ్చుడు బంద్ చేసిండు. దవాఖానలో ధర్నా చేస్తే వాళ్ళను బ్లాక్ మెయిల్ చేసే ప్రయత్నం చేస్తాడు. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, మా డిఏలేవి, మా పిఆర్సీఏవి, మా రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ బకాయిలేవి అంటే ఉద్యోగస్తులను బ్లాక్ మెయిల్ చేసే ప్రయత్నం చేస్తుంటాడు. నిన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాకెప్పుడు 5 ఎకరాలు పైసలు పెట్టుకున్నాము, మా జాగా మాకు కావాలంటే ఎస్బీఐని కూడా బ్లాక్ మెయిల్ చేస్తా ఉన్నాడు. ఎల్ఎన్టీ మెట్రో రైలు కట్టే హైదరాబాద్ లో వాడు ఇడిచిపెట్టిపోయేదాకా ఎల్ఎన్టీ మెట్రో రైలును బ్లాక్ మెయిల్ చేసిండు. అంటే రేవంత్ రెడ్డి అంతా బ్లాక్ మెయిల్ రాజకీయం. ఎవరిని వదిలిపెట్టాడు. జర్నలిస్టులను బ్లాక్ మెయిల్ చేస్తాడు, మా సోషల్ మీడియా యాక్టివిస్టులను బ్లాక్ మెయిల్ చేస్తాడు. ప్రశ్నించే గొంతులను ఇలా బ్లాక్ మెయిల్ చేస్తూ బెదిరించే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ బెదిరింపులకు దగ్గర పడ్డది. నీకు ఏముంది? ఆల్రెడీ 2 ఏళ్ళు 7 నెలలు అయిపోయింది, నీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఇంకా మా అంటే 2 ఏళ్ళు 5 నెలలు ఉన్నది నీకు అంతే. లాస్ట్ 5 నెలలు అయితే ఎలక్షన్ అయినా. ఇంకా పేదల ఉసురు పోసుకోకు, ప్రజలు తిరగబడే పరిస్థితులు వస్తాయి, జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. ఆ పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ ఇయ్యి, ఆ కాలేజీలను బతికిచ్చు. నీ పుణ్యమాని ఇలా సగం కాలేజీలు మూతబడ్డ పరిస్థితి ఏర్పడ్డది. నీ పుణ్యమాని ప్రభుత్వ దవాఖాన్లు, ప్రైవేట్ దవాఖాన్లలో ఆరోగ్యశ్రీ పథకం ఆగిపోయిన పరిస్థితి ఏర్పడ్డది. ఇలా ఉద్యోగస్తులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ అన్నావు, జీతం కట్ చేసినావు, ఇంతవరకు ఆ ట్రీట్మెంటే స్టార్ట్ కాలే. ఇంతవరకు దవాఖాన్లో మేము చెయ్యము, నువ్వు ఆరోగ్యశ్రీకే డబ్బులు ఇస్తలేవు, ఈ పథకంలో మేము చేరము అంటున్నారు. కానీ నువ్వు మాత్రం ఉద్యోగస్తుల్లో ఆల్రెడీ 1.5% వాళ్ళ జీతం కట్ చేసినావు. క్యాష్లెస్ పథకం ఇంతవరకు స్టార్ట్ కాలే. అటు ఉద్యోగస్తులు జరిగిందనుకో, వాళ్ళ మీద ఏసీబీ రైడ్లు, వాళ్ళను బ్లాక్ మెయిల్ చేసుడు, ఉద్యోగస్తులను బ్లాక్ మెయిల్ చేస్తావు, దవాఖాన్లను బ్లాక్ మెయిల్ చేస్తావు, కాలేజీలను బ్లాక్ మెయిల్ చేస్తావు, సోషల్ మీడియా యాక్టివిస్టులను బ్లాక్ మెయిల్ చేస్తావు, జర్నలిస్టులను బ్లాక్ మెయిల్ చేస్తావు, ఎవరన్నా ప్రతిపక్ష నాయకులు మాట్లాడితే వాళ్ళను బ్లాక్ మెయిల్ చేస్తావు. చివరికి ఈ పేదలు ఇండ్ల జాగలు గత ప్రభుత్వం ఇస్తే మీరు ఖాళీ చేస్తారా చెయ్యరా, మీరు అఫిడవిట్ మీద సంతకం పెడతారా పెట్టరా అని మిమ్మల్ని కూడా బ్లాక్ మెయిల్ చేస్తా ఉన్నాడు. బ్లాక్ మెయిల్ చెల్లదు. ఎప్పటికైనా ప్రేమ గెలుస్తుంది, నిజాయితీ గెలుస్తుంది, పనితనం గెలుస్తుంది తప్ప ఈ బ్లాక్ మెయిల్ రాజకీయాలు చెల్లవు గాక చెల్లవు. మీరెవ్వరూ భయపడాల్సిన అవసరం లేదు. మీ వెనుక కేసీఆర్ ఉంటారు, మీ వెనుక బీఆర్ఎస్ పార్టీ ఉన్నది. మీ స్థలాలు మీకు దక్కేదాకా, మీకు న్యాయం జరిగేదాకా మా పువ్వాడ అజయ్ కుమార్ నేతృత్వంలో మేము మీకు అండగా ఉంటామని మనవి చేస్తూ, ఇప్పుడు నేను కలెక్టర్ గారితో మాట్లాడినాం, రేపు హైదరాబాద్ లో కూడా చీఫ్ సెక్రటరీతో కూడా మాట్లాడతాం. మీకు అవసరమైతే మీ అందరినీ తోల్కొని పోయి అక్కడ మళ్ళా మీ జాగలల్లో మిమ్మల్ని కూర్చోబెట్టేదాకా కూడా బీఆర్ఎస్ మీకు అండగా ఉంటది. జై తెలంగాణ. ధన్యవాదాలమ్మా. నేను మళ్ళా నాగరాజు గారు, శీలం శెట్టి గారు మీతోని టచ్ లో ఉంటారు. మాజీ మంత్రివర్యులు
పెద్దలు పువ్వాడ అజయ్ గారికి,